హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే జగదాత్రి అద్దం ముంగట కూర్చొని చాలా చక్కగా రెడీ అవుతూ ఉంటుంది. కేదార్ వచ్చి జగదాత్రిని చూసి అలాగే ఫ్లాట్ అయిపోతాడు. ఏంటి మేడం చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్పేసి కేదార్ అంటాడు. ఏంటి కొత్తగా కనిపిస్తున్నానా? ఎప్పుడూ అలానే ఉన్నాను కదా అని చెప్పేసి దాత్రి అంటుంది. సర్లే, ఈరోజు నీ కళ్ళల్లో, నీ మనసులో ప్లస్ నీ ఫేస్లో అంత కొత్తగా కనిపిస్తుంది. ఏంటి అమ్మో, నీతో గొడవ పడేంత టైం నాకు లేదు, కానీ కింద అందరూ టిఫిన్కి వెయిట్ చేస్తున్నారు, ఇక త్వరగా వస్తావా అని ఈ విధంగా కేదార్ వెళ్తాడు. ఈలోపు కాచి మాత్రం ఎలాగైనా ఆ సరికిని బయటికి పంపించాలని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. జగదాత్రి కేదార్ హాల్లోకి వస్తారు. రా బావా అని చెప్పేసి ఇద్దరిని ప్రేమగా పిలుస్తుంది. ఆ ప్రేమకు వీళ్ళిద్దరు కాస్త ఫ్లాట్ అయిపోతారు. వెంటనే కూర్చోబెడుతుంది. నేను వడ్డిస్తానులే నిషి, నువ్వు కూర్చో అంటుండగా, ఇక నుంచి ఈ చెల్లి వడ్డిస్తే అక్క బావ అందరూ కలిసి తినాలి అని విధంగా హాల్లో కూర్చొని అందరు తింటూ ఉండగా ఈలోపు వెంటనే వైజయంతి మాత్రం మనసు మాత్రం ఇక ఎక్కడో గాల్లో కొట్టుకపోతుంటుంది. ఎందుకంటే నిషి మారిపోయింది కదా, ఉన్న ఆయుధం కాస్త చేయి జారిపోయిందే అని ఈ విధంగా చూస్తూ ఉంటుంది. అక్క, నీకు ఇష్టమైన అన్నీ నేనే స్వయంగా చేశాను. ఏంటి నిషి, నువ్వు చేసావు ఈ వంటలన్నీ? అవునక్క, నేనే చేశాను. అసలు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఇలా కిచెన్లో మీకందరికీ నచ్చిన వంటలు చేస్తూ ఉంటే ఆ ప్రేమ అనేది ఈరోజు నాకు అర్థమైంది. అయినా అలా కోపంతో ద్వేషంతో ఉండడం కూడా నాకు ఇప్పటికీ అదేంటో అనేది ఇప్పుడు ఈ ప్రేమ ద్వారా తెలుసుకుంటున్నాను అని విధంగా వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది. నిషి, నువ్వు కూడా కూర్చో నిషి. పర్లేదక్క, మీరు తినండి, మీరు తిన్న తర్వాత నేను తింటాను. నిషి, ఇక నువ్వు కూడా మాతో పాటుగా తిను, మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పేసి కౌశిక్ అంటుంది. సరే వదిన అని చెప్పేసి ఈ విధంగా కూర్చోబోతుండగా అదే సమయానికి కాచి బూచి గొడవ పడుతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు కాచి? నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ప్రతిరోజు నువ్వు వెళ్తూనే ఉన్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావో కనీసం చెప్పట్లేదు అని విధంగా గొడవ పడుతుండగా, అదేంటి కాచి ఉన్ను బూచికి ఇద్దరికి ఎందుకు గొడవ అవుతుంది అని అంటుండగా, చెప్పాను కదా కాచి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగినా కూడా సమాధానం రావట్లేదా? ఏంటి, ఏం చెప్పాలా బూచి? అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి అని విధంగా కోపంగా అంటూ వెళ్తూ ఉంటుంది. ఇలా గొడవ పడుతుండగా, ఏంటి కాచి, బూచి అంతలా నీ మీద గట్టిగా అరుస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు తను ఎక్కడికి వెళ్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో కూడా తెలియట్లేదు బావా, కానీ ఎక్కడికి వెళ్తున్నావంటే చెప్పట్లేదు. ఏంటి కాచి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు బూచికి చెప్పకుండా అని కౌశిక్ అడుగుతుంది. ఎక్కడికి లేదు, బయటికి వెళ్తున్నాను, నాకు పిల్లడు పుట్టాడే కదా, అందుకే ఆ మాత దగ్గరికి వెళ్ళి పిల్లల కోసం అని చెప్పేసి ఇక నెల రోజుల నుంచి తిరుగుతున్నసరికి ఆ రోజు ఆమె లేదా తనని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి జగదాత్రి, రమ్య అందరూ కలిసి చేస్తారు కదా, తన గురించి ఆ మాత గురించి చెప్పేసరికి దాత్రికి ఎదురు ఒకరు చూసుకుంటారు. ఎలాగో పిల్లలు పుట్టట్లేదు, అందరు కలిసి నన్ను నానా మాటలు అంటున్నారు, ఆ మనసు ఛేదించి అందుకనే పిల్లల కోసమని ఆ మాత దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నాను, నేను వెళ్తున్నాను అని బ్యాగు దగ్గర పెట్టుకునేసరికి ఈలోపు వెంటనే జగదాత్రి కేదార్కి అనుమానం వస్తుంది. అసలు కాచి ఏదో తప్పు చేస్తుందంటే ఖచ్చితంగా తను చేస్తుంది తప్పే కేదార్. ఏంటి దాత్రి? అవును, తను మత్తు పదార్థాలు సప్లై చేస్తుంది. ఆ బ్యాగుతో జాగ్రత్త పడడం, కంగారు పడడం కాచి మొహంలో అబ్జర్వ్ చేశావా? ఎలాగైనా సరే కాచిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని విధంగా ఇక దాత్రి కేదార్ వెళ్దామని అనుకుంటారు. వదిన, స్కూల్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది, మేము వెళ్దాం. అదేంటక్క సగం మధ్యలో ఆపేసి వెళ్తున్నావు? మళ్ళీ వచ్చిన తర్వాత తింటా నిషి, నేను వెళ్తున్నాను అని విధంగా కాచి వెనకాల జేడీకేడీలాగా వెళ్తూ ఉంటారు. అసలు కాచికి పని చేయాల్సిన అవసరం ఏముంది? అదే మనం తెలుసుకోవాలి. కాచిని పట్టుకుంటే నిజాలు బయటపడతాయి. దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు, ఆ స్వామీజీ, ఆ మాత, వీళ్ళందరూ కాకుండా ఇంకెవరో ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ముందు కాచిని పట్టుకోవాలి అని విధంగా కాచి వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఆ కాచి వెంటనే వీళ్ళని చూసి ఇక ఒక గల్లి తప్పిస్తుంది. జేడి, అసలు కాచి ఏది అని చెప్పేసి అంటుండగా,
అదే నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా చుట్టుపక్కల అటు ఇటు కారు ఆపి చూస్తారు. అదే సమయానికి కాచి వెనుక నుంచెళ్ళి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే కాచి వెనకాల ఓవర్ స్పీడ్లలో జేడి డ్రైవింగ్ చేస్తుంది. వెంటనే కాచి స్కూటీకి అడ్డుకుంటుంది. ఇక ఎవరు మీరు అని అంటుండగా జేడీ నువ్వు ఏదో చేస్తున్నావన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనేం చేస్తున్నాను అని ఈ విధంగా కాచి అంటుంది. సరే, మేము అందరినీ చెక్ చేస్తున్నాం ఒక ఇంపార్టెంట్ కేసు కోసమని. నీ బ్యాగ్లో ఏముందో చూపించు అని విధంగా అంటుండగా నా బ్యాగ్లో ఏం లేదు అని కాచి ఆ బ్యాగును దగ్గర పెట్టుకుంటుంది. ఫస్ట్ నీ బ్యాగ్లో ఏముందో చూపిస్తావా, లేకపోతే నేనేం చేయాలో అది చేయాలా? ఆడపిల్ల కాబట్టి అనుకువగా అడుగుతున్నాను. వెంటనే నీ బ్యాగులో ఉంది ఏంటో చూపించు అని జేడి కోపంగా కళ్ళెర చేస్తుంది. భయంతో కాచి ఇప్పుడు నేను మత్తు సప్లై చేస్తున్నాను తెలిస్తే అప్పుడు పోలీసులు పట్టుకెళ్తే అప్పుడు మా కుటుంబం పరువు పోతుంది కదా, ఎలాగైనా తప్పించుకోలే, చూపిస్తాను అని చెప్పేసి వెంటనే బ్యాగ్ తీసి అక్కడి నుంచి ఇక ఒక అడిగేసి ఉరుకుతూ ఉంటుంది. కేడి పట్టుకో అని చెప్పేసేసరికి వెంటనే కేడి జేడి ఇద్దరు కలిసి పట్టుకుంటారు. నువ్వు తప్పు చేస్తున్నావని అర్థమవుతుంది, ఖచ్చితంగా ఏంటో చూపించు అని చెప్పేసి బ్యాగ్ లాక్కొని చూసరికి అందులో మత్తు పదార్థాలు. అవి చూసి కేడి షాక్ అయిపోతారు. అంటే ఈ మత్తు పదార్థాలు నువ్వు సప్లై చేస్తూ ఇక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతానని పారిపోతున్నావా? నా తప్పేం లేదు, ఇది నీ కావాలని చేయట్లేదు, నా కుటుంబం కాపాడడం కోసం నేను ఇలా చేస్తున్నాను. నీ కుటుంబానికి ఏ సమస్య? వాళ్ళు ఈ మత్తు పదార్థాలు సప్లై చేయకపోతే నా కుటుంబాన్ని ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరించారు, అందుకే ఇలా చేశాను అనేసరికి ఇక వెంటనే నేను స్టేషన్ తీసుకెళ్ళి అసలు నీ వెనకాలన్నారెవరో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని వాళ్ళకు అర్థమవుతుంది అని ఈ విధంగా కాచి అంటుంది. మరి జేడి ఎలా ఈ కేసును సాల్వ్ చేస్తుందో అప్కమింగ్లో తెలుసుకుందాం.